సీఐగా విధులు నిర్వహించిన ఆయన్ను మంచిర్యాలకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా నూతన సీఐ నారాయణ నాయక్, ఎస్ఐలు ప్రవీణ్ కుమార్, కిరణ్ కుమార్, దేవయ్యలు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలుకగా పోలీస్ స్టేషన్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తారని, ప్రజలందరూ సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మంచిర్యాల టౌన్ ఇన్స్పెక్టర్గా రిపోర్ట్ చేయడం జరిగింది. నేను ఇంతకుముందు లక్ష్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా దాదాపు 2 years 3 months అక్కడ పనిచేయడం జరిగింది. అక్కడి నుంచి బదిలీపై ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు జాయిన్ అయినాను. తర్వాత పబ్లిక్ అందరూ కూడా ఈ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో కానీ ఎటువంటి ఇష్యూ అయినా కూడా అందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. మెయిన్గా ఈ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో ఎక్కడ కూడా ఎవరు కూడా ల్యాండ్ ఆర్డర్ని ఎవరైనా కూడా ఏదైనా డీవియేషన్ చేస్తే మాత్రం డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. దాంట్లో మాత్రం రాజీ పడేది లేదు. కాబట్టి మీరు అందరూ కూడా కోఆపరేట్ చేసి మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా, తర్వాత ఎటువంటి క్రైమ్ జరగకుండా ప్రివెంట్ చేయడానికి మేము ముందుంటాం. తర్వాత దీంట్లో మీ సహకారం కూడా మాకు కావాలని చెప్పి మీకు నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మంచిర్యాల రూరల్ సీఐగా సంజీవ్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు శ్రీరాంపూర్ సీఐగా విధులు నిర్వహించిన ఆయన్ను మంచిర్యాల రూరల్ సీఐగా బదిలీ చేశారు. ఈ సందర్భంగా నూతన సీఐ సంజీవ్కు సిసిసి నస్పూర్ ఎస్ఐ శ్రీనివాస్, హజీపూర్ ఎస్ఐ చంద్రశేఖర్, ట్రైనీ ఎస్ఐ సంధ్యారాణి పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలుకగా పోలీస్ స్టేషన్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మంచిర్యాల రూరల్ సిసిసి నస్పూర్, హజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు శాంతి భద్రతల విషయంలో సహకరించాలన్నారు. ట్రాన్స్ఫర్ నిమిత్తం శ్రీరాంపూర్ నుండి వచ్చి మంచిర్యాల రూరల్ సర్కిల్ ఆఫీస్లో సిఐగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. కావున మంచిర్యాల రూరల్ సర్కిల్ పరిధిలో నివసించే సిసి నస్పూర్ మరియు హాజీపూర్ పోలీస్ స్టేషన్ సంబంధించి ప్రజలందరూ కూడా శాంతి భద్రతలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటున్నారు.